నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో పింఛన్లకు 11,000 కోట్లు ఇస్తున్నామన్న కేసీఆర్ కేంద్రం వాటా 105 కోట్లేనని వెల్లడి తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ అన్నదాతల సంఘటిత శక్తిని చాటేందుకే రైతు వేదికలు జనగామ జిల్లాలో ప్రారంభించిన కేసీఆర్ సన్నధాన్యానికి మద్దతు ధర సాధిస్తానని వెల్లడి పోలవరం నిధులపై కొర్రీలు తగవని ప్రధానికి జగన్ లేఖ 47,725 కోట్ల రూపాయల సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి ఏపీలో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 2020-21 విద్యా సంవత్సరం పూర్తి 180 రోజులు తరగతులు నిర్వహిస్తామన్న మంత్రి సురేష్ గుంటూరులో ఉద్రిక్తతలకు దారితీసిన జిల్లా జైలు ముట్టడి అరెస్టులపై మండిపడిన ఐకాసా నేతలు రైతులు రేపు 29 గ్రామాల్లో బంద్కు పిలుపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఎస్ఈసీకి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి వార్డుల వారీ ఓటరు జాబితా రూపకల్పనకు షెడ్యూల్ విడుదల పుల్వామా దాడిపై పాక్ అంగీకారంతో ప్రతిపక్షాలపై మోదీ ఘాటు విమర్శలు సైనికుల త్యాగాలపై రాజకీయాలు చేస్తున్నాయని ఆక్షేపణ రైతుల సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటేందుకే రైతు వేదికలను నిర్మించినట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రైతును దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ప్రతిజ్ఞ తీసుకున్నట్లు పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లో కేంద్రం వాటా కేవలం 200 మాత్రమేనన్న కేసీఆర్ తన మాట తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని భాజపా నేతలకు సవాల్ విసిరారు. విపక్షాలు ఎంత అసత్య ప్రచారం చేసినా దుబ్బాకలో తెరాస గెలవబోతుందని స్పష్టం చేశారు. రైతులు తమ బాగోగులు చర్చించుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. కొడకండ్ల మార్కెట్ యార్డ్లో నిర్వహించిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేసీఆర్ దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రైతు వేదికలకు శ్రీకారం చుట్టామని వివరించారు. తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే ఒక అగ్రగామి అద్భుతమైనటువంటి రైతాంగం తయారు కావాలి అని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నాం. ఈ రైతు వేదికలు నేను కట్టించింది నా గొప్ప కళ. రైతాంగం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం పంట పెట్టాలో నిర్ణయించాలా, దేశంలో ఏది అమ్ముడుపోతుందో నిర్ణయించాలా, దేనికి ధర వస్తుందో నిర్ణయించాలా. ఒకటే దగ్గర నుంచి మాట్లాడితే అన్ని వేదికలలో ఆ టీవీలలో మీకు అధికారులు కనిపించే ఏర్పాటు కూడా చేస్తాం. అవన్నీ విన్నట్టయితే మన రైతాంగం బంగారం పండియగలుగుతాం. రైతులు సంఘటిత పడితే గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టచ్చు. పిడికిలు కావాలి రైతాంగం అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన రైతు వేదికలే ప్రధానమైనటువంటి భూమిక అయితే రేపు నేను చెప్తా ఉన్నా. నిర్మాణాత్మకంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. సన్నధాన్యం విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించిన కేసీఆర్ సన్నధాన్యానికి మద్దతు ధర ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కేంద్రం ఏకపక్షంగా తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టంపై కర్షకులంతా పిడికిలెత్తాలని పిలుపునిచ్చారు. పింఛన్ల నిధుల విషయంలో భాజపా అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మన రాష్ట్రంలో మనం ఇచ్చే పెన్షన్లు 38,64,000 మందికి మనం పెన్షన్ ఇస్తే దీనిలో కేంద్రం ఇస్తుంది కొందరికి. గుండుగు తాంకుడు కూడా 7 లక్షల మందికి ఇస్తుంది. మనిషికి 200 రూపాయలు ఇస్తారు. మనం ఇచ్చేది 2016. ఆయనలో వాళ్ళు కలిపేది 200 రూపాయలు ఓన్లీ 7 లక్షల మందికే. మిగిలిన 31 లక్షకి మనమే ఇచ్చుకుంటాం. దగ్గర 10 నుంచి 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 105 కోట్లు. కేంద్రమే ఇస్తుంది 1,600 రూపాయలు మేమే ఇస్తున్నాం. ఇంత పచ్చబద్దాలు మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఇంటికి పోతాను. వాళ్ళకి కావాలి ఓటు, అంతే, మనిషి కాదు. 1 కోటి ఎకరాల్లో వరి ధాన్యం పండించే మాగాణిగా తెలంగాణ మారిందన్న కేసీఆర్ దేశానికే దిక్సూచిలా మన అన్నదాత మారాడని హర్షం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తాం. దాంతో 1 కోటి ఎకరాల మాగాణ 53 లక్షల ఎకరాల వరి వర్షాకాలంలో తెలంగాణ పెట్టింది. 50 లక్షల ఎకరాల వరి మళ్ళా పండించబోతున్నది. 1 కోటి ఎకరాలలో వరి ధాన్యం పండించే మొగోడు నా తెలంగాణ రాష్ట్రవ్యాల. నేను కోరేది ఒకటే, తెలంగాణ రైతు ఉన్న అప్పులు కట్టాలి. ఆయన సొంత పెట్టుబడి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఆయన బ్యాంకులో ఉండాలి. అది బంగారు తెలంగాణ. అది వచ్చేదాకా కేసీఆర్ నిద్ర ఓడు, మీ రైతు లోకాన్ని నిద్ర ఓనియడని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ ఎస్సీ కులాలను కూడా బాగు చేసుకోవాలి. దళిత చైతన్య జ్యోతి అని
ఒక కార్యక్రమం తేవాలని నా మైండ్లో ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పొరేషన్లో కలిసిన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని విలీన గ్రామాల్లో సాదా బైనామాలతో జరిగిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాల లావాదేవీల క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చారు. ఈ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయడానికి వారం రోజులు గడువు ఇవ్వాలన్న సీఎం ఈ మేరకు ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు. అటు సాదా బైనామాల క్రయ విక్రయాల క్రమబద్ధీకరణకు నవంబర్ 10 వరకు గడువు పెంచుతూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులో రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా మొత్తం 47,725 కోట్ల రూపాయల్ని ఆమోదించాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ చెబుతున్నట్లు 20,398 కోట్లే ఇస్తామనడం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రాజెక్టు వ్యయం విషయంలో కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమాచార అంతరం ఉన్నట్లు అవగతమవుతోందని లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్న 20,398 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని జగన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో రెండవ సవరణల అంచనాల కమిటీ ఆమోదించిన మొత్తం 47,725 కోట్ల రూపాయలకు అంగీకారం తెలపాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నిర్ణయంలో జాప్యం జరిగే కొద్దీ ప్రాజెక్టు అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రస్తావించారు. కేంద్ర జల సంఘం, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తున్న సంస్థలని పేర్కొన్న జగన్ ప్రాజెక్టు సవరించిన అంచనాల మొత్తం 47,725 కోట్ల మొత్తాన్ని జలశక్తి శాఖ, ఆర్థిక శాఖ ఆమోదించేలా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య సమాచార లోపం ఉన్నట్టుగా భావిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని 2013-14 ధరల ప్రకారం ఇరిగేషన్ కాంపోనెంట్ను మాత్రమే అంగీకరిస్తామంటూ ఆర్థిక శాఖ ప్రస్తావించడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకే 28,191 కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి ఉందని, ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి 20,398 మాత్రమే చెల్లిస్తామనటం సరికాదన్నారు. ఈ మొత్తంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎలా పూర్తి చేయగలమని సీఎం ప్రశ్నించారు. వాస్తవ విరుద్ధ అంచనాలను చూపి వాటినే చెల్లిస్తామంటే ప్రాజెక్టు నిలిచిపోయే అవకాశం ఉందని సీఎం తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, పునరావాస పరిహారం కోసం ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 12,520 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆ మొత్తంలో కేంద్రం 8,507 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించిందని, ఇంకా 4,013 కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేక వాహక సంస్థగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యవహరిస్తుంటే నిర్మాణ బాధ్యతను మాత్రమే కేంద్రం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని సీఎం వెల్లడించారు. మొత్తంగా పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రంపైనే ఉందంటూ 7 పేజీల లేఖను ప్రధానికి జగన్ రాశారు. పోలవరంపై కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. State government is executing this project on behalf of Government of India. We are just a facilitator. కానీ ప్రతి రూపాయి, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరిని రీహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. ఇట్ ఈస్ అ డ్యూటీ. సో దీనికి ఎక్కడ కూడా వెనకడిగేది వేసేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి స్పష్టమైన లేఖ రాశారు. ఖచ్చితంగా 2000 డిసెంబర్ 21కి కడతాం, పోలవరం కడతాం, వెనకడిగేసేది లేదు. ఎవరి తాటాకు చెప్పులకి ఎవరికి ప్రభుత్వం భయపడదు. ఎంతైనా వీల్ ఫైట్. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా పోలవరం నుంచి పరిశ్రమలకు నీళ్లు, పవర్ హౌస్ కోసం అవసరమైన నిధులు కోల్పోవాల్సి వచ్చిందని అనిల్ కుమార్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలు, రైతు సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి గడువులోగా నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని రైతు సంఘాలు తీర్మానించాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, నిధుల మంజూరు, కేంద్ర ప్రభుత్వ వైఖరి అనే అంశంపై విజయవాడలో రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చా వేదిక నిర్వహించారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2013-14లో పేర్కొన్నట్లుగా 20,398.61 కోట్లకే పరిమితం చేయడాన్ని రైతు సంఘాలు తప్పుబట్టాయి.
భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం ఖర్చు భారీగా పెరగడంతో తుది అంచనా వ్యయం 55,548.87 కోట్లకు చేరుకుందన్నారు. ఈ మొత్తాన్ని భరించాలని గత ప్రభుత్వం డిమాండ్ చేస్తే గతంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని రైతు సంఘాల ప్రతినిధులు అన్నారు. నవంబరు 2న హైదరాబాద్లో జరిగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర భేటీలో ప్రాజెక్టు నిర్మాణంపై విస్పష్టమైన నిర్ణయం వచ్చేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. లేకపోతే ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో విభజన సందర్భంగా మాకు పోలవరం ఇస్తే చాలు అని చెప్పి అన్ని రైతు సంఘాలు కూడా కోరిని, కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారిగా ఒక భయంకరమైన వాదన వింటున్నాం. ఏం పాపం చేశారు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, లేకపోతే రాయలసీమ ప్రజలు కానీ, లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ ఎందుకు ఈ పాపం అంతా మా నెత్తిన పెట్టి ఇప్పుడు అంతేమో 20,000 కోట్లు ఇస్తాం, అందులో కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ తీసేసి కేవలం కొన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పడం అనేది అత్యంత దారుణం. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే ప్రాజెక్ట్ ఇది. 13 జిల్లాలకి ఉపయోగం. రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఆటాడుకుంటాం సరిగ్గా కాదు. నిర్మలా సీతారామన్ గారు గాని లేకపోతే మొన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు గాని మన ఆంధ్రప్రదేశ్ రైతులకి తీవ్ర ద్రోహం చేసే మాటలు మాట్లాడుతున్నారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేసిన ఘటనను నిరసిస్తూ గుంటూరు జిల్లా జైలును ఆందోళనకారులు ముట్టడించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గృహ నిర్బంధాలు, పోలీసుల ఆంక్షలను, చెక్పోస్టులను అధిగమించి కారాగారం వద్దకు వచ్చిన రైతులు, మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ రేపు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో సంపూర్ణ బంద్ పాటించనున్నట్లు అమరావతి ప్రాంత రైతులు ప్రకటించారు. కృష్ణాయపాలెం రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడం సహా బేడీలు వేసి జైలుకు పంపడంపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు తీవ్ర నిరసన తెలిపారు. అమరావతి ఐకాస పిలుపు మేరకు జైల్ భరో కార్యక్రమంలో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచే ఐకాస నేతలు, రాజకీయ పార్టీల నాయకులను గృహ నిర్బంధం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు జైల్ భరోకు వెళ్దామనుకున్న పలు జిల్లాల తెలుగుదేశం నాయకుల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు. రాజధాని గ్రామాల నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో చెక్ పోస్టులు పెట్టినప్పటికీ పోలీసుల వలయాలను ఛేదించిన ఆందోళనకారులు విడతల వారీగా కారాగారం వద్దకు చేరుకున్నారు. జైలును ముట్టడించిన ఐకాసా నేతలు, రాజకీయ పార్టీల నాయకులు అక్కడే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. రైతు ఐకాసా కన్వీనర్ సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా ఐకాసా నేత శైలజను ఈడ్చుకుంటూ వెళ్లి వ్యానులో ఎక్కించారు. పోలీసుల చర్యలను ఐకాసా నేతలు, రైతులు ఖండించారు. ఈ రోజులో గాంధీ మార్గంలో మేము తెలియజేస్తున్నటువంటి నిరసనను భగ్నం చేయడం కోసం ఈరోజు పోలీసులు అక్రమంగా మహిళలని, వృద్ధులని కూడా చూడకుండా ఈరోజు వాళ్ళు చేసినటువంటి అక్రమ అరెస్టులని అమరావతి పరిరక్షణ సమితి ఖండిస్తా ఉంది. మరీ బలవంతంగా అసలు డ్రెస్ చింపేసి చెప్పులు పోయి కొట్టారు, కాళ్ళకి దెబ్బ తగిలింది. తప్పేమి చేయనప్పుడు ఇంత భయం ఎందుకు ప్రభుత్వానికి? ఇంతమందిని అరెస్ట్ చేయి ఏం సమాధానం చెప్పాలి తెచ్చుకున్నారు. జైలు వద్దకు దూసుకొచ్చిన రైతులు, ఐకాసా నేతలు, రాజకీయ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు అరండల్పేట స్టేషన్ కు తరలించారు. అక్కడ స్థలం సరిపోక నల్లపాడు, తాడికొండ స్టేషన్లకు తీసుకెళ్లారు. జైల్ భరోకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 171 మంది తెలుగుదేశం నేతలను పోలీసులు నిర్బంధించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. నాయకుల అరెస్టును తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. రైతులు చేసిన తప్పేంటి? నువ్వు బేడీలు వేసావు కదా, ఈ రోజు రైతులకు అరెస్ట్ చేశావు. ఈ దేశంలో ఏ ప్రభుత్వమేనుందా? దళితుల మీదే ఈరోజు అట్రాసిటీ కేసుకు వచ్చినటువంటి దిగజారినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. నాయకులను అరెస్ట్ చేస్తావా? చేసిన తప్పేంటి? సంఘీభావం తెలియచేయకూడదా? మీరు చేసిన అన్యాయాన్ని మేము మాట్లాడకూడదా? మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సాయంత్రం తుళ్లూరులో రైతులు, మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకోగా కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అమరావతి ఐకాసా రాజకీయ పక్షాలు చేపట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని ప్రజా జీవనానికి ఆటంకం కలిగించినందుకు ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి లేదని చెప్పినా వారంతా జైలు వద్ద ఆందోళనకు రావడం సరికాదని అమ్మిరెడ్డి అన్నారు. ఈ ఆందోళనలో 150 మందిని అరెస్టు చేశామన్న ఎస్పీ అరెస్టు చేసిన వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. అరెస్టైన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర అధికారులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో సమావేశమయ్యారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లను వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపిన అధికారులు ఆ ప్రతులను ఎస్ఈసీకి అందించారు. ఇటీవలి చట్ట సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు రానున్న ఎన్నికల్లో అమలవుతాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ షెడ్యూల్ వెల్లడించింది. 2020 జనవరి 1 నాటికి ఉన్న శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు ఆధారం చేసుకుని ఫోటో ఓటర్ల జాబితా రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నవంబర్ 7న వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా ముసాయిదాలు విడుదల చేస్తామని తెలిపింది. నవంబర్ 8 నుంచి 11 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని, నవంబర్ 12 నాటికి అన్నింటినీ పరిష్కరించి నవంబర్ 13న తుది జాబితా ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపింది. తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశమిస్తామని పేర్కొంది. హైదరాబాద్ వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 సాయం అందటం లేదంటూ పలు ప్రాంతాల్లోని కాలనీ వాసులు ధర్నాకు దిగారు. అర్హులందరికీ సాయం అందించాలని రోడ్లపై బైఠాయించారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసనకు దిగిన బాధితులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జీడిమెట్ల రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. బాలనగర్, మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించగా కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కాప్రా సర్కిల్, జీహెచ్ఎంసీ ముందు పెద్ద సంఖ్యలో చేరుకున్న బాధితులు వరద సాయం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముసారాంబాగ్ కార్పొరేటర్ నివాసం ముందు బాధితులు ఆందోళన చేశారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నివాసం ముందు వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పెద్ద అడ్డగుట్టలో కార్పొరేటర్ ఇంటిని ముట్టడించిన కాలనీవాసులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ మహానగర పరిధిలో వరదలకు నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరద బారిన పడిన పలు ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందలేదనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్న కేటీఆర్ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు పొడిగించి అర్హులందరికీ తక్షణ సహాయం అందిస్తామని చెప్పారు. వరద బాధితులకు ఆర్థిక సాయంపై రేపు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమంటోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా మోతేలో నిర్వహించిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న హరీష్ కాంగ్రెస్, భాజపాలపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో మీటర్లు పెట్టడం మొదలైందన్న హరీష్ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తిరస్కరించిందని స్పష్టం చేశారు. ఆంధ్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో అమలు చేసుడు స్టార్ట్ చేసిండు. శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టిండు. ఏడాది వరకు రాష్ట్రమంతా మీటర్లు పెడతా అంటుండు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడో తెలుసా మీకు? నువ్వు ఇచ్చే 2,500 కోట్లు నాకు అవసరం లేదు. నువ్వు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం బాయి కాడ మీటరు పెట్టా. ఆంధ్ర గవర్నమెంట్ పెట్టిన లెక్క చూపిస్తా, ఢిల్లీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చింది చూపిస్తా, బిల్లు కాగితం కూడా ఇచ్చిపోతా మోతకాడ. విఘ్నులైన చదువుకున్న మీరు మా రిటైర్డ్ ఉద్యోగులు ఆ బిల్లులు చదవండి, రైతన్నలకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. విజన్తోనే విజయం సాధ్యమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సమర్థత బయటపడుతుందని ఆయన అన్నారు. ఐఐటి ముంబైకి చెందిన శైలేష్ జె మెహతా మేనేజ్మెంట్ స్కూల్ ఎవెన్యూస్ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు విద్యార్థులకు సందేశం ఇచ్చారు. 2014 ఏడాదిలో కొత్త రాష్ట్రానికి సీఎం అయ్యాక సవాళ్లను అధిగమించిన తీరును వివరించారు. హుద్హుద్ ముందు, హుద్హుద్ తర్వాత అన్న రీతిలో విశాఖను అభివృద్ధి చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ముందు చూపుతో విజన్ 2020 రూపొందించామని గుర్తు చేశారు. రోడ్లపై కియా కారుని చూస్తుంటే ఆ సంతృప్తే వేరని చంద్రబాబు విద్యార్థులతో అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో ఆర్థిక కష్టాలు వెంటాడినా పట్టుదలతో 10.5% వృద్ధి రేటు సాధించామని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల్ని తెరుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఎల్లుండి నుంచి ఏపీలో బడిగంటలు మోగుతాయన్నారు. నవంబర్ 2 నుంచి 9, 10 క్లాసులు, ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. నవంబర్ 16 నుంచి ఇంటర్ తొలి ఏడాది తరగతులు ఉంటాయన్నారు. నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభిస్తామని వివరించారు. డిసెంబర్ 14న 1 నుంచి 5 వరకు తరగతులు మొదలు పెడతామన్నారు. నవంబర్ 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
తెలిపారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతుల షెడ్యూల్ ఇచ్చామన్నారు. 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని, పాఠశాలల పనిదినాలు 180 రోజులు ఉంటాయన్నారు. కరోనా వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పుల్వామాలో గత ఏడాది జరిగిన ఉగ్రవాద దాడిని తామే చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించిందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. పుల్వామా దాడి సమయంలో విపక్షాలు చేసిన విమర్శలను తప్పుపట్టిన మోదీ వీర సైనికుల ప్రాణత్యాగం విషయంలో పార్టీలు రాజకీయ స్వార్థంతో వ్యవహరించాయని మండిపడ్డారు. పాకిస్తాన్ ప్రకటన విపక్షాల తీరును ఎండగట్టిందని ప్రధాని అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా కేవడియాలో దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాటం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో భారత్ సర్వసన్నద్ధతతో ఉందని తెలిపారు. అనంతరం కేవడియాలో దేశంలోనే తొలి సీ ప్లేన్ సేవలను ప్రధాని ప్రారంభించారు. కేవడియాలో వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ మధ్య ఈ సీ ప్లేన్ సేవలు కొనసాగనున్నాయి. సీ ప్లేన్లో అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు ప్రధాని వెళ్లారు. అనంతరం కొత్తగా విధుల్లో చేరే ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని విధి నిర్వహణలో ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించారు.